ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు అనే పుస్తకం నుంచి అత్తగారు ఆవు నంబర్ 23 అనే కథను ఇప్పుడు మనం విందాం. బాగా పాలిచ్చే ఒక మంచి ఆవుని కొనాలని ఎంతో కాలం నుంచి మా అత్తగారి సంకల్పం. దానికోసం చాలా చోట్ల విచారించింది. చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించింది. కానీ ఆవిడికి నచ్చిన ఆవు దొరకలేదు. ఆవు ముఖం లక్షణంగా లేదనో, పీలగా ఉందనో, రంగు బాలేదనో, సుడులు బాగా లేవనో, పళ్ళు మొలవలేదనో, ఉన్న పళ్ళు ఊడాయనో వంక పెట్టేది. మొత్తం మీద అన్ని విధాలా నచ్చిన ఆవు ఆవిడికి కనిపించలేదు. 6 నెలల క్రితం మా పక్కింటి వాళ్ళు బదిలీ అయిపోయి వెళ్ళిపోతూ వాళ్ల గేదెను అమ్మేందుకు వ్యవధి లేక మాకు వాళ్ల జ్ఞాపకార్థం ఉండనివ్వండి అంటూ మా ఇంటికి తోలి వెళ్ళిపోయారు. ఆవు దొరక్కపోయినా అనుకోకుండా అంత మంచి గేదె దొరికినందుకు మా అత్తగారు మహా ఆనందపడిపోయారు. ఇక మీద ఆ పాల వెదవ దగ్గర గేదె పాలు కొనే అవస్థ తప్పిపోయింది అంటూ మురిసిపోయింది. కానీ గేదెకు మేత ఏం పెట్టాలో ఏమిటో మా అత్తగారికి బాగా తెలియదని మాత్రం నాకు బాగా తెలుసు. ఆవిడికి ఆవు సంగతి తప్ప గేదె సంగతి తెలీదు. దీనికి తగినట్లు మా తోటవాడికి పూల మొక్కల సంగతి తప్ప గొడ్డు గోదా సంగతి అసలు తెలీదు. పాలు పిండడం మాత్రం చేతవునన్నాడు. పోనీ మన పాలవాడినే కొద్ది రోజుల పాటు మన గేదెకు మేతా గీత చూడమంటే వదిలిపోతుందిగా అన్నాను మా అత్తగారికి సలహా ఇస్తూ. అవ్వా అన్నారు మా అత్తగారు. హడలిపోయాను. ఏం తప్పన్నానా అని. అది కాదే, వాడి దగ్గర మనం పాలు కొనటం మానేశామనే కోపంతో గేదెకేదైనా మందు మాకు పెట్టి చంపితే అన్యాయంగా చూస్తూ చూస్తూ తెలిసి నోరులేని గొడ్డుని తీసుకెళ్లి పులినోటుకు అందిస్తానంటావే అంటూ నా తెలివి తక్కువకు బాధపడ్డారు. ఆ వెధవకి తెలియకపోతే నాకు తెలియదనుకున్నావా? అయినా అదేం పెద్ద బ్రహ్మ విద్య గనుకనా? మా పుట్టింటి వాళ్లకు గేదె అచ్చిరాలేదు కానీ చిన్నప్పటి నుంచి నేను ఆవులతోనే పెరిగాను. ఆవెంతో గేదె అంతే, దాని మేతెంతో దీని మేత అంతే. కాకపోతే ఆవు కంటే కాస్త అధికంగా తింటుంది గేదె. ఈ మాత్రానికి పోయి వాణ్ణి వీణ్ణి అడగటం ఎందుకు, పనిలేని పని అంటూ కోప్పడ్డారు మా అత్తగారు. సరే మనకెందుకు వచ్చిందని ఊరుకున్నాను. పాలవాడొచ్చి గేదెను చూడాలని సంబరపడ్డాడు. మా అత్తగారు వీల్లేదు పొమ్మంది. వాడిని గేదె ప్రాంతానికి కూడా వెళ్ళనివ్వకుండా తనే స్వయంగా స్వహస్తాలతో 3 పూటలా దిట్టంగా గేదెను మేపటం మొదలెట్టింది. మొదటి 2 రోజులు పక్కింటి వాళ్ళకిచ్చిన పాల కంటే చాలా ఎక్కువే ఇచ్చింది. మేమంతా మా అత్తగారి జంతు సంరక్షణ విషయంలో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపడిపోతూ ఆమెను అభినందించాం. అంతేనే, ఏదైనా అంతే, పిండి కొద్దీ రొట్టె అన్నారు మా అత్తగారు అలక్ష్యంగా చప్పరిస్తూ. మర్నాడు గేదె టక్కున సగం పాలు తగ్గించేసింది. కారణం తెలియక కంగారు పడ్డారు మా అత్తగారు. ఆ రోజంతా ఆలోచించి దానికి ఇంకా తిండి చాలలేదని తీర్మానానికి వచ్చారు. వెంటనే పత్తి గింజలు, సజ్జలు ఇంకా ఏవో తెప్పించారు బజార్ నుంచి. అంతకుముందు గేదెకు వేస్తున్న కందిపొట్టు, పెసరపొట్టు, గానుగు చెక్క, తవుడు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి వగైరాలతో పాటు పత్తి గింజలు రుబ్బి సజ్జలు ఉడికించి మొత్తం అన్నీ గేదె వద్దంటున్నా వినకుండా బ్రతిమాలి దాని కడుపు నిండా పట్టించారు. మర్నాడు పొద్దుటే పాలు పిండడానికి వెళ్ళిన తోటవాడిని ఒక్క తాపు తన్నింది గేదె. వాడి ముందు పళ్ళు 2 విరిగిపోయాయి. ఇహ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ వెనక్కాళ్లతో జాడించి తన్నడం మొదలెట్టింది. మా అత్తగారు దానికి పెట్టిన యమతిండి యొక్క బలం ఆ విధంగా చూపిస్తుందనిపించింది. కారణం ఏమిటా అని దూరంగా నిలబడి ఆలోచించటం మొదలెట్టాను. గేదె కడుపు విపరీతంగా లావుగా ఉంది. ఆయాసపడుతుంది. ఒక చోట నిలవకుండా చిందులు తొక్కుతుంది. దాని అవస్థ చూస్తే ఒకవేళ కడుపు నొప్పితో బాధపడుతుందేమోనని అనుమానం కలిగింది నాకు. ఆ సంగతి చెప్పి చూశాను. ఊరుకో, దిష్టి కళ్ళు నువ్వును. గేదెకు తిండి ఎక్కువ కావడం ఏమిటే, తక్కువైందని చెప్పు. అసలు ఇంతకు ఆ పాల వెధవ దృష్టి కొట్టింది దానికి అన్నారు మా అత్తగారు. పాపం వాడసలు గేదెను చూడనే లేదుగా అన్నాను.
చూడాలా, మనసులో ఏడ్చుకుంటే చాలదు అంటూ అది పాలవాడి మనోదృష్టేనని తేల్చారు మా అత్తగారు. వెంటనే ఒక వీస మిరపకాయలు, అరవీస కర్పూరం, మానెడు ఉప్పు, ఒక పాత చీపురు కట్ట వగేరా సేకరించి దూరం నుంచే గేదెను దిష్టి తీశారు. పాలవాడిని తిట్టుకుంటూ పటపట మొటికెలు విరుస్తూ. ఆ రాత్రే గేదె చచ్చిపోయింది. ఈ సంగతి విని పాలవాడు ఒకటే గోల. అయ్యో, దానికి కాస్త ఇంగువ, వెల్లుల్లిపాయలు నూరి మింగిస్తే బతికేదమ్మగారు. బంగారం లాంటి బర్రెను తిండి ఎక్కువ పెట్టి పెద్దమ్మగారు చంపేశారమ్మా అంటూ ఏడ్చాడు. చా వెదవా నోర్మి, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలు కొట్టేస్తాను. అసలు నీ దృష్టితోనే అది పోయింది అంటూ పాలవాడి మీద మండిపడ్డారావిడ. ఒకవేళ వాడు చెప్పినట్లు మందు మాకు వేస్తే బ్రతికేదేమో పాపం అన్నాను భయపడుతూ. నా తలకాయ బ్రతికేది, ముందే చెప్పాను గదే, మా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాగా, మనకు గేదె అచ్చిరాదు అంతే అన్నారు మా అత్తగారు. మళ్ళీ పాలవాడిచ్చే పాలపడ్డాం మేము. రాను రాను ఆవు పాలు కటిక నీళ్లగా తెచ్చి ఇస్తున్నాడు. 3 పూటలా ఆవు పాల మీదనే ఆధారపడే మా అత్తగారు పాపం కటిక నీళ్లు మింగలేక అవస్థపడ్డారు. ఏదో ఒక ఆవుని వెంటనే కొనాలనే తీర్మానానికి వచ్చారు. ఈసారైనా పాలవాడి సలహా తీసుకుంటే మంచిదని తోచింది నాకు. అబ్బే, ఆవు సంగతి వాడికేం తెలుసునే అన్నారు అత్తగారు చప్పరిస్తూ. ఎక్కడుందో విచారించమందాం, మనకు నచ్చితేనే కొందాం అని నేను నెమ్మదిగా నచ్చచెప్పాను. సరే, నీ ఇష్టం అన్నారావిడ అయిష్టంగానే. సుమారుగా ఉంటే చాలు, పాలు మాత్రం బాగా ఇచ్చే ఆవు కావాలని, ఎక్కడ దొరుకుతుందో వెంటనే చూడమని పాలవాడు రాగానే పురమాయించాను. ఎందుకు, గేదెను చంపింది చాలక మళ్ళీ ఆవును కూడా చంపదలుచుకున్నారా అత్తాకోడళ్ళును అన్నారు మా వారు పైన బాల్కనీలో నిలబడి నవ్వుతూ. మా అత్తగారికి కోపం వచ్చింది. పాలవాడు పక్కకు తిరిగి తలగుడ్డ చాటున నవ్వుకున్నాడు మా వారి మాటలకు. చంపితే చంపాను లేరా, ముందు నీళ్లపాలు తాగలేక చస్తున్నాను అంటూ మా అత్తగారు విసుక్కున్నారు. సరే అయితే ఉండండమ్మగారు, రేపు శుక్రవారం నాడు సంతకాడికెళ్ళి మంచి ఆవును చూసి పట్టుకొస్తాను అన్నాడు పాలవాడు. చాచా, ఈ ఊరి సంతలో మంచి ఆవు ఎక్కడ దొరుకుతుందిరా నీ ముఖం, మీకు మంచి ఆవు కావాలంటే ఒక చోట దొరుకుతుంది అన్నారు మా వారు. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. ఎక్కడ్రా అన్నారు మా అత్తగారు పైకి చూస్తూ. చెప్తాను, కానీ ఖరీదెక్కువ. అంతేకాదు, దానికి టైం ప్రకారం మేతా గీత వెయ్యాలి, లేకపోతే ప్రయోజనం లేదు. అదంతా దొరల సమాచారం, సేమావులు అక్కడ ఉండేవన్నీ. ఏ ఆవు అయితేనేమిట్రా, వేళకింత మేత వెయ్యాలంటావు, అంతేగా, వేస్తాను. ఆవు పెంచడం నాకు అలవాటేలే అన్నారు మా అత్తగారు. అబ్బే, నువ్వు పెంచడం గించడం పనికిరాదు, దానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పెడతానంటేనే చెప్తాను అన్నారు మా వారు వాళ్ళ అమ్మను ఏడిపించటానికి. సరే, అట్లాగే చేద్దాంలే, ముందు ఆ ఆవు ఎక్కడుందో చెప్పు అన్నారు మా అత్తగారు. ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో 50 ఎకరాల స్థలంలో కొత్తగా ఫారం ఓపెన్ చేశారు. అక్కడ కొన్ని వందల ఆవులు, ఎద్దులు, దున్నపోతులు దొరుకుతాయి అని మా వారు చెబుతుంటే పాలవాడి చెవుల్లో అమృతం పోసినట్టయింది. అబ్బో అబ్బో, కొన్ని వందల దొడ్లే, అయితే ఈ సోటు ఇంద్రలోకంలా ఉంటుందన్నమాట. అయితే ఇయ్యాళ్లే ఆడికెళ్ళి ఓ మంచి ఆవును చూసి పట్టుకొస్తా సామి అన్నాడు పాలవాడు హుషారుగా తలగుడ్డ చుట్టుకుంటూ. నువ్వెక్కడికి రా, మాటకు ముందు అపశకునంలాగా నే వెళ్ళి చూసొస్తాలే అన్నారు మా అత్తగారు. నువ్వెందుకమ్మా వెళ్ళటం, 50 ఎకరాల స్థలంలో అన్ని వందల పశువుల్లో నీకు నచ్చిన ఆవు ఎక్కడుందో తిరిగి వెతకటం మాటలా? నా మాట విని వాణ్ణి వెళ్ళిరాని అన్నారు మా వారు. వాడు వెళ్తే ఎట్టారా, నాకు నచ్చిన ఆవు ఏదో వాడికెట్లా తెలుస్తుంది? నా కంటితో కదా చూడాలంటున్నాను. అవసరం లేదమ్మా, అక్కడుండే ఆవులన్నీ మంచి ఆవులే. నీకెలాంటిది కావాలో వాడికి గుర్తులు చెప్పి పంపించు, వాడికి ఆవుల సంగతి గేదెల సంగతి తెలుసుగా అన్నారు మా వారు. చూడండి స్వామి, మరీ పెద్దమ్మగారు నన్ను అసలు ఏమీ తెలవని గాడిద కింద కట్టేసింది. ఆవు నాకు అచ్చి రాలేదన్న మాటే గాని చిన్నప్పటాల నుంచి గొడ్లతో పుట్టి గొడ్లతోనే పెరిగాను. ఏ గొడ్డు ఎట్లాంటిదో నాకు తెలుసు, నా సంగతి గొడ్లకు తెలుసు అన్నాడు పాలవాడు.
మా వారి ఆసరా చూసుకొని కాస్త ధీమాగా. ఇంతెందుకురా, అక్కడి ఫారం మేనేజరుగా ఉన్నది నా ఫ్రెండే. వాడు నీలాగే గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగిన సగం గొడ్డు. వాడికో ఉత్తరం రాసిస్తాను, తీసుకెళ్ళి అక్కడుండే వాటిలో మంచి ఆవును చూసి మనకి పంపిస్తాడు అన్నారు మా వారు. అయితే సిక్కే లేదు, అట్టేసేయండి స్వామి. అయితే ఎప్పుడు వెళ్ళమంటారు స్వామి అన్నాడు పాలవాడు. అదంతా నాకు తెలీదు, పెద్దమ్మగారిని అడుగు అంటూ మా వారు లోపలికి వెళ్ళిపోయారు. మరి ఈ పూటే వెళ్ళమంటారా పెద్దమ్మగారు అన్నాడు పాలవాడు. ఈ పూట ఎట్లా వెళ్తావురా, ఇంకా చవితి మిగిలుంటేను 12 గంటల తర్వాత గాని పంచమి గడియలు రావు, మధ్యాహ్నం నుంచి వెళ్ళు అన్నారు మా అత్తగారు. సరే అయితే అట్టానే కానియండి అంటూ పాలవాడు గేదెల్ని తోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకంతా వచ్చేశాడు పాలవాడు. ఎర్ర పంచ, పచ్చ చొక్క, ఊదారంగు తలగుడ్డతో పూలరంగుడిలాగా ముస్తాబై వచ్చాడు. వాడి వెనకాలే వాడి 2 పెళ్ళాలు వచ్చారు. చిలకపచ్చ పట్టుచీర కట్టి, సిగనిండా పూలు చుట్టి, నోటి నిండా తాంబూలం బిగించి, ముసిముసి నవ్వులతో సీతాకొక చిలుకల్లాగా వచ్చి వాకిట్లో ఉన్న టెంకాయ చెట్ల చాటున వాళ్ళిద్దరూ దోబూచులాడటం మా అత్తగారి కంటపడింది. వాళ్ళెక్కడికి రా, వాళ్ళిద్దరినీ తీసుకొచ్చావెందుకు అన్నారు పాలవాడి మీద మండిపడుతూ. మేం కూడా చూస్తామంటూ ఎంటపడ్డారండి అమ్మగారు అన్నాడు సిగ్గుపడుతూ పాలవాడు. పాపం వాళ్ళని కూడా తీసుకెళ్ళని అమ్మా, తీసుకెళ్ళిరా, నీ 2 పెళ్ళాలని కూడా తీసుకెళ్ళు. తస్సాదియ్యా, ఛాన్స్ అంటే నీదేరా ఛాన్సు. ఈ కాలంలో 2 పెళ్ళాలని ఒక్క మాట మీద లాక్కొస్తున్నావంటే నిజంగా నువ్వు హీరోవి. అనుభవించు అనుభవించు అంటూ హుషారుగా నవ్వుతూ మా వారు పాలవాడి అదృష్టానికి లోపలే ఈర్షపడ్డారు. నాకు నవ్వొచ్చింది. మా వారికి నా మీద కోపం వచ్చినప్పుడంతా వెధవ, పాలవాడికి 2 పెళ్ళాలు అంటూ ఉంటారు. పాలవాడిని చూస్తే మా వారికి ఈర్ష, వాడి 2 పెళ్ళాలని చూస్తే మా అత్తగారికి ఒళ్ళు మంట. పాలవాడి 2 పెళ్ళాలు నవ్వుతూ పేలుతూ ఒద్దిగ్గా ఉండడం మా అత్తగారికి కొంచెం కూడా నచ్చలేదు. ఇదేం విడ్డూరమే, నేనెక్కడా చూడలేదు. సవతులన్న తర్వాత పోట్లాడుకోవద్దు, మీరిద్దరూ ఒక్కరోజు పోట్లాడుకోరేం అని అడిగేది మా అత్తగారు. పోట్లాడడం ఎందుకమ్మగారు, మా అక్క నన్ను బాగానే చూసుకుంటుంది అనేది చిన్నది. పోట్లాడడం ఎందుకమ్మగారు, మా సెల్లే బాగానే చూసుకుంటుంది నన్ను అనేది పెద్దది. వాళ్ళిద్దరూ ఆ విధంగా ఒక్క మాట మీద ఒద్దిగ్గా నిలిచి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆప్యాయం ఒలకబోసుకోవడం మా అత్తగారికి ఒళ్ళు మంటకు మరి కాస్త కారణమైంది. ఎట్లాగైనా వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటే చూడాలని తన సాయశక్తులా ప్రయత్నించారు. వాళ్ళిద్దరూ పోట్లాడుకోకపోగా మీకిదేం బుద్ధి అమ్మగారు అంటూ ఒకసారి మెత్తగా చీవాట్లు కూడా పెట్టారు. దాంతో వాళ్ళిద్దరినీ చూస్తే మా అత్తగారికి అరికాలు మంట. అయితే 2 పెళ్ళాలని వెంటేసుకెళ్తున్నావే, మరి సాయంకాలం పాలెవరు పిండుతారు అన్నారు వాడి పెళ్ళాల వైపు కొరకరా చూస్తూ. మా తమ్ముడి కాడికి అప్పచెప్పానమ్మగారు, ఆడు తోలుకొచ్చి పిండుతాడు అన్నాడు పాలవాడు. సరే అయితే వెళ్ళిరా, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ 2 పెళ్ళాలని చూసుకుంటూ మా ఆవు సంగతి మర్చిపోమాక. మంచి ఆవును చూసి ఇమ్మన్నానని అబ్బాయి స్నేహితుడితో చెప్పు. నల్లటి పొడలుండే ఆవు శ్రేష్టం. 1 ఈత 2 ఈతల కంటే పైన వేసింది మనకొద్దు. పళ్ళు ఎన్ని మొలిచాయో చూడు. కొన్ని ఆవులు గాడిదల్లా నడుస్తాయి, నడక చూడు. అన్నిటికంటే ముఖ్యం దాని ముఖం కళగా ఉండాలి, తెలిసిందా? అదే ఇంటికి లక్ష్మి అంటూ ఆవు కోసం డబ్బు, మా వారిచ్చిన ఉత్తరం 2 పాలవాడి చేతికిచ్చి పంపించేశారు. రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు పాలవాడు. 2 పెళ్ళాలని ఇంటి దగ్గర వదిలేసి సంతోషంగా హుషారుగా వస్తున్న పాలవాడిని చూసి, ఏమిరా ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది అన్నారు మా అత్తగారు వరండాలో లైట్ వేస్తూ. ఎల్లుండి శుక్రవారం నాడు 23వ నంబర్ని మన ఇంటికి తోల్తానన్నారు అన్నాడు పాలవాడు. 23వ నంబర్ని మన ఇంటికి తోలడం ఏంట్రా, ఆవును కదూ అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడుతూ. అదేనండి అమ్మగారు, ఆవునే. ఆడంతా నంబర్ల సిస్టం. పలానా ఆవు పలానా బర్రె అంటే వాళ్ళకి తెలియదు. పలానా నంబర్ అంటేనే వెంటనే తెలుస్తుంది. ఒక్కొక్క గొడ్డును కట్టేసిన చోటనే దాని నంబర్ రాసి పెడతారు. అబ్బో, ఏం చెప్పమంటారు పెద్దమ్మగారు, ఆ గొడ్లకి ఇంద్రభోగంలా జరుపుతున్నారు. ఏమి తిండి ఏమి మేత.
అది సరేరా, పోయి 23 నంబర్ ఆవునే ఎందుకు తీసుకున్నావు? అంతకంటే మంచి నంబర్ దొరకనట్లు అన్నారు మా అత్తగారు. తన ఆమోదం లేకుండా వాడు ఏరిన నంబరు చెడ్డది కాకుండా ఉంటుందా అన్న భరోసాతో. అయ్యో, నంబర్ ఏదైతే ఏంటమ్మగారు, అసలు ఆ ఆవు మీకు దొరుకుద్దా అండి? అయ్యగారిచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి ఆ మేనేజర్ అయ్య కాడికిచ్చా. ఎంటనే నన్ను ఆయన ఎంటబెట్టుకొని ఆడున్న ఆవులన్నిటినీ చూపాడు. ఆటిల్లో సక్కని సుక్క మన ఆవు. పాలవాడు చెప్తుంటే సంతోషంగా మా అత్తగారి ముఖం వికసించింది. అయితే ఇంతకు సుడిగిడి చూసి తీసుకున్నావా అన్నారు. అబ్బే, మాట్లాడకూడదు. సుడి లేదు, పొడి లేదు, శుద్ధంగా ఉందా ఆవు అన్నాడు పాలవాడు. నల్ల పొడలా తెల్ల పొడలా అన్నారు మా అత్తగారు. నల్ల పొడలు, తెల్ల పొడలు, ఎర్ర మచ్చలు, పసుపచ్చ గీరలు, ఆకుపచ్చ సారలు, పొగాకు రంగు చెవులు, బూడిద రంగు ముఖం. అదేదో రంగులో ఉందమ్మగారు తోక. ఓరి నీ తోక దొంగలదోలా, ఇన్ని రంగులుంటాయంట్రా ఓ ఆవుకి అన్నారు ఆశ్చర్యపోతూ. అయ్యో, అది ఆవు కాదమ్మా, పంచరంగుల శిలకంటే నమ్మండి, పూటకి 5 మానికలు ఇస్తుందంట. ఏమిట్రా, పాల పంచితమా అన్నారు మా అత్తగారు హడలిపోయి. పాలేనండి అమ్మగారు అంటూ పాలవాడు తలగుడ్డ చాటున నవ్వు ఆపుకోలేకపోయి చచ్చాడు. ఇదెక్కడి విడ్డూరం రా, పూటకి 5 మానికలా, అయితే రోజుకి 10 మానికలన్నమాట. నేనెక్కడా వినలేదే అంటూ ఆశ్చర్యంతో మా అత్తగారు దవడలు నొక్కున్నారు. అదంతా దొరల తర్ఫీదు, మీకు తెలవదులేండి పెద్దమ్మగారు. ఆడ ఇంకో సంగతి విన్నారా? ఒక్కో గొడ్డును రోజుకి 5-6 మాటలు పిండుతారంట. అయ్యో అయ్యో, ఇదేం అన్యాయంరా, అవెట్లా ఇస్తాయి, వీళ్ళెట్లా పిండుతారు? ఆడంతా అంతేనమ్మగారు, ఆడుండే గొడ్లన్నీ రూలసుల మీద నడిపిస్తారంట. ఏ బర్రెకి ఎన్ని నెల్లసూలో, ఏ ఆవు ఎప్పుడు దూడనేస్తుందో వాళ్ళ కాడ ఎవరంగా తారీఖులేసి ఉంటాయంట. ఆ తారీఖు నాడు ఆవు కాడికి వెళ్ళి దూడనెయ్యి అంటే వెంటనే దూడేస్తుందంట. ఈ ఏళ వద్దులే అంటే ఈయనబోయే ఆవు కూడా మానేస్తుందంట. అయ్యి గొడ్లు కాదండి అమ్మగారు, గొడ్లు కాదు, మనుషులు అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు. ఎట్లాగూ ఏమిటో, మొత్తానికి గాథగానే ఉంది. అయితే ఇంతకు మన ఆవు కెందిన దూడరా అన్నారు మా అత్తగారు. మన ఆవు ఇంకా దూడ నెయ్యలేదమ్మగారు, నిండు సోలావులా ఉంది మంది అన్నాడు మురిసిపోతూ. ఏమిటి, పోయి చోలావు నా కొనుక్కొచ్చావు? ఓరి నీ తెలివి మండిపోను. శుభమా అంటూ దూడతో రాకుండా చోలావునెట్లా ఇంటికి తోలమన్నావురా? ఇందుకేనా నిన్ను నీ 2 పెళ్ళాలని పంపింది అంటూ మా అత్తగారు అమాంతం పాలవాడి మీద విరుచుకుపడ్డారు. వాడు భయంతో వణికిపోయాడు. ఇంకా 10 రోజుల్లో దూడనేస్తుంది గనుక తోలుకెళ్ళనొచ్చని ఆ మేనేజర్ అయ్య చెప్పాడమ్మగారు. మేనేజర్ అయ్య కాదు, వాడి తాత చెప్పినా ఆ చూలావు నాకు అక్కర్లేదు, మాకు అచ్చిరాదు. అసలు వెళుతూ ఆపశేకనంలాగా నీ 2 పెళ్ళాలని వెంటేసుకెళ్ళినప్పుడే అనుకున్నా, దానికి తగినట్లు 23 నంబరే దొరికింది నీకు. పాడు నంబరు, అచ్చిరాని నంబరు. మరిప్పుడు ఏం చేయమంటారు అమ్మగారు? ఈ సంగతి వివరంగా ముందే మీ కాడ కనుక్కోకుండా వెళ్ళి తెలివి తక్కువ పని చేశానే అంటూ బాధపడ్డాడు. ఇంకా నీకెక్కడేస్తుందిరా తెలివి? 2 పెళ్ళాలని కట్టుకున్న తర్వాత నిన్ను పంపడం మా బుద్ధి తక్కువ. తక్షణం వెళ్ళి ఇచ్చిన డబ్బు వాపస్ తీసుకురా అన్నారు మా అత్తగారు ఖండితంగా. అయ్యో రామా, ఇప్పుడు నేను అడిగితే ఇస్తారో ఇవ్వరో, ఎందుకైనా మంచిది అయ్యగారిని కూడా ఓసారి అడిగి చెప్పండి అమ్మగారు. పోనీ ఓ పని చేస్తే, దూడను వేసేదాకా ఆవును అక్కడే ఉంచి దూడను వేసిన తర్వాత పంపమంటే పంపుతారా అన్నాను నేను కలగజేసుకుని. పాలవాడి ప్రాణం లేచొచ్చింది. ఓ, పంపుతారండి అమ్మగారు. అట్టా పంపకపోతే ఆవు మనకొద్దంటే సరి, ఎటు తిరిగి 10 రోజుల్లో దూడనేస్తుందన్నాడు. అది వెయ్యకపోతే మేనేజర్ అయ్యే దగ్గరుండి దూడ నేపిస్తానన్నాడు. మేనేజర్ అయ్యే దూడను వేస్తాడో నాకు అనవసరం. పై వచ్చే శుక్రవారం నాటికైనా ఆవు దూడతో సహా ఇంటికి రావాలి. అంతే, ఈ సంగతి చెప్పు వాళ్ళతో అన్నారు మా అత్తగారు.
అట్టనే చెప్తా పెద్దమ్మగారు, రేపు సందకాడే వెళ్తా అంటూ పాలవాడు తలగుడ్డలో దాచిన రసీదు, మిగతా డబ్బు భయభక్తులతో మా అత్తగారి చేతిలో పెట్టి బ్రతుకు జీవుడా అంటూ వెళ్ళిపోయాడు. పై వచ్చే శుక్రవారం నాడు వస్తుందని మా అత్తగారు గొడ్ల కొట్టం అంతా శుభ్రం చేయించారు. నా చేత ముగ్గు వేయించి గుంజులకు పసుపు కుంకుమ కూడా పెట్టించారు. తోటవాడి చేత మామిడి తోరణాలు కూడా కట్టించారు. ఇంత చేసి శుక్రవారం నాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాలేదు. ఇంకా మా అత్తగారు ఒళ్ళు తెలియని కోపంతో ఇల్లంతా తిరిగారు. పాలవాడు ఆ రోజు కనిపిస్తే మా అత్తగారు వాణ్ణి నమిలి మింగేస్తారనిపించింది. వేళ మంచిది, వాడు ఆ రోజు మర్నాడు కూడా రాలేదు. కారణం తెలియక వాడింటికి కబురు పెట్టారు, ఇల్లు తాళం వేసిందంట. గురువారం నాడు రాత్రికి రాత్రి ఇంటిల్లపాది ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారట మా తోటవాడికి. ఇక మా అత్తగారికి పూనకం వచ్చింది. పాలవాడిని చెడామడా తిట్టడం మొదలెట్టారు. నేనప్పుడే చెప్పాను, వాడి ఒట్టి దొంగ వెదవని, ఇట్లా పరారవుతాడని నాకు ముందే తెలిసినే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు. మా ఇంటికి ఆవు వచ్చేసిందనుకొని ఇరుగు పొరుగు వాళ్ళంతా జున్నుపాల కోసం, ఆవు పంచతం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలెట్టారు. పాలవాడు మా అత్తగారికి భయపడి దేశాంతరం పోయాడని మా వారికి తెలిసింది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు, మీ ఆవు బాధ పడలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఉంటాడు అంటూ వాడి మీద జాలిపడ్డారు. మా వారిని ఆవు సంగతి ఫోరంకి టెలిఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు మా అత్తగారు. టెలిఫోన్ చేస్తే మేనేజర్ ఊర్లో లేడు, మిగతా వివరాలు మనిషి రాంది మాకు తెలియవన్నారు. మేనేజరో పాలవాడో ఎవరో ఒకరు వచ్చిందాకా ఆగమని మా వారు సలహా ఇచ్చారు. మా అత్తగారు ఒకరి సలహా వినదలుచుకోలేదు. వెంటనే బయలుదేరారు ఆవు సంగతి తేల్చుకొస్తానంటూ. దూడను వేసినా సరే వేయకున్నా సరే తక్షణం ఆవుని ఇంటికి తోలమని చెప్తానంటూ తోటవాడిని తోడు పిలుచుకొని కారులో బయలుదేరి వెళ్ళిపోయారు. ఆమెట వెళ్తూనే పాలవాడొచ్చాడు. ఏమిరా ఎక్కడికి మాయమైపోయావు అన్నాను. వాడు కళ్ళు తుడుచుకుంటూ, ఏం చెప్పేది అమ్మగారు, పక్క ఊళ్ళో మా అన్నకు శానా డేంజర్గా ఉందని అర్ధరాత్రి కాడ తంతి కొట్టారు. రాత్రికి రాత్రే వెళ్ళామటు. మా అన్నకి 5 పిల్లలు, తల్లి లేనోళ్ళు. వాళ్లను చూడటానికి చెందడానికి నా 2 పెళ్ళాలని తమ్ముణ్ణి కూడా తీసుకెళ్ళా. ఇప్పుడు మా అన్నకి కాస్త సుమారుగా ఉంది. పిల్లల్ని చూసుకోవడానికి పెద్దదాన్ని ఆడనే ఉంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొచ్చా. తమకి పాలకి శానా ఇబ్బంది అయి ఉంటుంది. అర్ధరాత్రి కాడ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఈ సంగతి చెప్పడం బాగుండదని అట్టే వెళ్ళిపోయానమ్మగారు అంటూ వాడి బాధ చెప్పుకొచ్చాడు. అయితే ఆవి ఇంకా రాలేదా అమ్మగారు అన్నాడు పెద్దమ్మగారి కోసం 4 వైపులా వెతుకుతూ. రాలేదురా, ఇప్పుడే పెద్దమ్మగారు వెళ్ళారు. చూలావునైనా వెంటనే ఇంటికి తోలమని చెప్పి రావడానికి. అదేంటి చిన్నమ్మగారు, చూలావు మాకు అచ్చిరాదని పెద్దమ్మగారు అన్నారుగా, ఈ మాట ఆయాలే చెప్పినట్లయితే సరిపోయేదిగా. అయితే రేపొస్తుందన్నమాట ఆవు. మరి నే కూడా సందకాడే గొడ్లను తోలుకొచ్చి ఆవు వచ్చే యాళ్ళకి ఈడుంటా అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు పాలవాడు. దీపాలు పెట్టేసరికంతా తిరిగొచ్చేశారు మా అత్తగారు. ఆవును చూశారా అన్నాను ఉత్సాహంగా. ఆవును చూడలేదు, నా తలకాయ చూడలేదు. అది ఎక్కడుందో వెతికేసరికి నా తాతలు దిగొచ్చేటట్లున్నారు. అదేం ఫోరమో, ఎత్తు భారం, 50 ఎకరాలుంది. అన్ని గొడ్లల్లో మన ఆవు ఎక్కడుందో ఎవరిని అడిగేది? దానికి తగినట్లు మేనేజర్ ఊళ్ళో లేడు. మాకా వివరాలు తెలియవన్నారు. కాసేపటికి ఎవడో వచ్చి మాకు దాని నంబర్ తెలుసా అని అడిగారు. తెలుసంటూ 23వ నంబరు అని చెప్పాను. మన అడ్రస్ అడిగాడు, చెప్పాను. ఆ నంబరు ఎప్పుడో తోలాలి అన్నాడు. తక్షణం తోలమన్నాను. రేపు తెల్లారేసరికి ఆ నంబరు మన ఇంటి దగ్గర ఉండాలని గట్టిగా చెప్పొచ్చాను. సరే అన్నాడు. పాలవాడు వచ్చాడు అన్నాను. ఆ దొంగ వెధవ సంగతి నాతో చెప్పమాక. ఈ 2 రోజులు ముఖం తప్పించి నేనటెల్లగానే నీ దగ్గర కళ్ళబల్లి కబుర్లు చెప్పడానికి వచ్చాడనమాట. సిగ్గులేని వెధవ, ఏం మొహం పెట్టుకొని వచ్చాడు అన్నారు మండిపడుతూ. వాడి అన్నకేదో జబ్బుగా ఉందని అంటూ నేను పూర్తి చేయకముందే మా అత్తగారి త్రికాల జ్ఞానం నాకు అడ్డు తగిలింది.
నాకు ముందే తెలిసే వాడిలాంటిదేదో చెప్తాడని. వాడి మాటలు నువ్వు నీ మొగుడు నమ్ముతారు గనకనే అట్లాంటి కథలన్నీ చెబుతుంటాడు. నా దగ్గర చెప్పమను. అందుకే నన్ను చూస్తే వాడికి చచ్చేంత భయం అంటూ లేచి నిలబడ్డారు మా అత్తగారు. అన్నట్టు తెల్లవారుజామునే లేచి బాయిలర్ అంటించి వేడినీళ్ళు పెట్టాలి. పాపం నోరులోని గొడ్డు అన్ని మైళ్ళు దూరాన్నించి నడిచొస్తుంది. వేడినీళ్లతో బాగా దాని కాళ్ళు ఒళ్ళు కడగమని చెప్పాలి మన తోటవాడితో. 4ంటికి అలారం పెట్టు అంటూ పెరటి వైపు వెళ్లారు మా అత్తగారు. నేను 4ంటికి అలారం పెట్టాను. ఈ సంగతి తెలియక పొద్దున్నే మీటింగ్ ఉందని మా వారు 6ంటికి కీ ఇచ్చి పెట్టారు. ఈ రెండూ తెలియక మావాడు పరీక్షకు చదువుకోవడానికి 2 గంటలకే తిప్పిపెట్టాడు. రాత్రి 2 గంటలకంతా అలారం గోలగోలగా కొట్టుకుంది. మంచి నిద్రవేళ 4ంటికి పెడితే 2ంటికి కొట్టిందేమిటి అనుకున్నాను. 6ంటికి పెడితే 12ంటికే కొడుతుంది. ఈ అలారం చెడిపోయినట్లుంది, తీసి దెబ్బలో పారే అన్నారు మా వారు నిద్దట్లోనే. మా వాడి రూమ్లో లైట్ వెలిగింది. నాకు అప్పుడు అర్థమైంది. వాడితో కూడా కూర్చొని హిందీ పాఠాల్లో సహాయం చేశాను. 4 అయ్యిందాకా. తెల్లవారింది. ఆవుని ఆహ్వానించటానికి అన్నీ సిద్ధం చేశారు మా అత్తగారు. పసుపు కుంకుమ, పూలు పళ్ళు, టెంకాయలు, తాంబూలం, హారతి కర్పూరం వగైరాలతో ఆవు కోసం బయట వరండాలో కూర్చున్నాం మా అత్తగారు నేను. పాలవాడు గేదెల్ని తోలుకొని చిన్నపిల్లంతో సహా వచ్చాడు. మా అత్తగారు పొద్దున్నే వాడి మీద ఎక్కడ విరుచుకుపడతారోనని భయపడ్డాను. అసలు వాడి వైపే చూడలేదు. ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు, ఎవరితోనూ మాట్లాడకుండా. 6 అయ్యింది, 7 అయ్యింది, 8 అయ్యింది, ఆవు రాలేదు. మా వారు మా అవస్థకు నవ్వుకుంటూ మీటింగ్కి వెళ్ళిపోయారు. నిండు చూలాలు కనుక ఒకవేళ నడవలేక నడుస్తుందేమోనని ఒకవైపు, ఒకవేళ ఈనినట్లయితే పచ్చి ఒంటితో ఇంత దూరం నడవలేక అవస్థ పడుతుందేమోనని మరోవైపు, ఇలా పరిపరి విధాల పోయింది మా అత్తగారి మనసు. మొత్తానికి 10 గంటలైనా ఆవు రాకపోయేసరికి మా అత్తగారు మరీ కలవడపడసాగారు. నా ముఖం ఆమె ముఖం నేను చూసుకున్నాం ప్రశ్నార్థకంగా. గేట్లో గంటల చప్పుడు వినిపించింది. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. వచ్చినట్టుంది, పద పద, ముందు దానికి దిష్టి తీయాలి అంటూ పళ్ళెంలో ఎర్రనీళ్లు కలిపి మధ్యన కర్పూరం పెట్టి నా చేతికిచ్చింది మా అత్తగారు. గేటు దాటి లోపలికొస్తూనే ఆకాశం దద్దరిల్లేటట్లు ఒక రంకె వేసి మేరు పర్వతంలా వచ్చి మా ముందు నిలబడింది బ్రహ్మాండమైన వృషభం. అంటూ నోట మాట లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు. పాలవాడు తలగుడ్డ చాటున చచ్చేటట్లు నవ్వుతున్నాడు. వాడి పెళ్ళాం గేదెల చాటున పడి పడి నవ్వుతుంది. నేను నవ్వు ఆపుకుంటూ, ఈ ఎద్దును ఏ అడ్రస్కి తోలమన్నారు అని అడిగాను. ఈ అడ్రస్కే అమ్మగారు, తెల్లారేసరికి 23వ నంబర్ని ఈ అడ్రస్కి తోలమని మా అసిస్టెంట్ మేనేజర్ అయ్యి చెప్పాడు. కావాలంటే అడ్రస్ చూడండి అంటూ చిన్న చీటీ చూపించాడు. నిజమే, ఇంకేం అడిగేది? మా అత్తగారి వైపు చూశాను. ఆమె కొంచెం తెప్పరిల్లి, అది కాదురా, 23వ నంబర్ ఆవును తోలమన్నాను గాని అచ్చోసిన ఈ ఆంబోతుని తోలమన్నానా? ఎవడ్రా తల్లేని అసిస్టెంట్ మేనేజరు అని మా అత్తగారు తోలుకొచ్చిన వాడిని జాడిస్తుండగా టెలిఫోన్ వచ్చింది. ఫారం నుంచి అసిస్టెంట్ మేనేజరే మాట్లాడాడు. పొరపాటు జరిగిపోయిందని, 23వ నంబరు ఆవును కట్టేసే చోట ఎద్దును కట్టేశారని, 23వ నంబరు ఆవు అసలు చూలాలే కాదని, దానికేదో గర్భకోశంలో జబ్బు వల్ల కడుపు లావయ్యిందని డాక్టర్ చెప్పాడని, డబ్బు వాపస్ పంపిస్తున్నందుకు క్షమించాల్సిందని, ఫారం ఆరంభించిన తరువాత ఇలాంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారని చెప్పి కట్ చేశాడు. గేదె అచ్చిరాలేదంటే మనకు ఆవు కూడా అచ్చిరాలేదన్నమాట అన్నారు మా అత్తగారు నిట్టూర్పు విడుస్తూ.